ఒకటైతే ఫిల్ చేశానండి. మళ్ళీ ఇందులోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ దాంట్లోనే పెట్టేస్తున్నాను. ఇలా చేస్తే ఏంటంటే మనకి పొడి అంతా రాలకుండా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మన ఛానల్లో మొన్న మేము మార్కెట్కి వెళ్ళొచ్చామని చెప్పాం కదా, అప్పుడు కాకరకాయలు తీసుకొచ్చాం. చిన్నగా ఉన్నాయి, బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి అనేసి. చూసారా, ఇవన్నీ నేను ముందే కడిగేసి లోపల కొంచెం సీడ్స్ అన్నీ ఉంటే తీసి పక్కన పెట్టాను. లేతగా ఉన్న వాటికి ఉంచాను, కొంచెం పండిన వాటికైతే తీసాను. అన్నీ కూడా నేను పైన పొట్టు తీయలే. చాలామంది పొట్టు తీస్తారు, ఎందుకంటే మేము కాకరకాయ బాగా ఇష్టంగా తింటాం, మా పిల్లలైనా మేమైనా. కాబట్టి చేదు ఉంటేనే బాగుంటుంది కాకరకాయ, తినేదే దానికోసం. కాబట్టి అయితే పొట్టు తీయను. కర్రీ చేసినా, ఫ్రై చేసినా, పులుసు చేసినా, ఏది చేసినా కాకరకాయతో రెసిపీ అయితే అస్సలు నేనైతే పొట్టు తీయను. డైరెక్ట్ ఇలానే చేసేసుకుంటాము. చూడండి, మొత్తం ఇలా ఘాట్లు పెట్టాను. ఇందులో ఒకటి మర్చిపోయాను. ఈ కాకరకాయలకైతే ఇది బాగుంటుంది అన్నమాట ఈ రెసిపీ. ఎన్ని ఆల్రెడీ కరెక్ట్ ఇక్కడే పెట్టానా, కోసే ఉన్నాయి. ఇది గింజలు లేవా? ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మీకు కావాలంటే పైన పొట్టు కూడా తీసేసుకోండి. ఇలా మొత్తం చాకుతో లైట్ ఇలా గీరితే మొత్తం పోయింది. మేము తీయలేదు, అన్నీ తీసాము. తీసాము. ఇది కూడా తీసా కాదు, తీసినట్టు అనిపించు. డైరెక్ట్ కాకరకాయ లాగే ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా. కావాలంటే పొట్టు తీసుకున్నాండి. నేనైతే కడిగేసి ఇలా ఘాట్లు పెట్టేసి, మరీ ఎక్కువ పండిపోయినవి ఉంటే గింజలు తీసేసాను, నార్మల్గా ఉంటే ఉంచేసాను అనమాట. దీంట్లోకి మసాలాలోకి అయితే ఒక పిరికెడు పల్లీలు, మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. పల్లీలు, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ వేసేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి మిక్సీ చేసుకోవాలి. చల్లారుతున్నాయి, ఇప్పుడే ఫ్రై చేసాము. మనం ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇలానే చేసేస్తే గుత్తి వంకాయలు అంత తొందరగా ఫ్రై అవ్వదు కాబట్టి కాకరే కొంచెం టైం పడుతుంది. దానికోసం నేను ఇది నూనెలో ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి గిన్నె కూడా పెట్టేశాను. ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది కలపడానికి అనేసి ఈ గిన్నె పెట్టాను. ఇప్పుడు మనం కాకరకాయలు అయితే 1 by 1 దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం తడింది కదా, సౌండ్ వస్తుంది. మా ఇంట్లో అయితే అందరికీ ప్రాణం అనమాట కాకరకాయ కూర. మా దీళ్ళ స్కూల్కి కూడా తీసుకెళ్తుంది కాకరకాయ ఫ్రై ఉంటే 2-3 రోజులు. వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఎలా తింటావు కాకరకాయ అని అడుగుతారంట. కొంతమంది పెద్దవాళ్ళే తినరు, ఇంకా పిల్లలైతే అస్సలు తినరు. మా ఇంట్లో మాత్రం అలా ఏమి ఉండదు, మాకు చాలా ఇష్టం కాకరకాయ. ఇది మంచిగా మెత్తగా అయిపోవాలి, ఇంకా ఫ్రై అవ్వాలి. వాటర్ కడిగాను కదా, అట్లనే వస్తుంది. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం, ఈ ఫ్రై అవుతూనే ఉంటాయి. ఓకే అండి, ఇప్పుడైతే మనం స్టఫ్ చేయడానికి మసాలా రెడీ చేసుకుందాం. స్టఫింగ్ వేయించి పెట్టుకున్న పల్లీలు వేయించితే తలా ఒక పిరికెట్ తీసుకొని తింటారు కదా. మా ఆయన తీసుకున్నారని నేను కూడా తీసుకున్నా, అందుకే తింటూ మాట్లాడుతున్నా కదా. తీసుకుందే పిరికెట్ అనమాట. మన దాంట్లో మేము ఆటోమేటిక్గా చెయ్యి వెళ్ళిపోయింది పల్లీలు వేయించితే. కారం మీ టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం పల్లీలు కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది దాంట్లో, కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సాల్ట్ అయితే మీరు ఎంత తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. 2 స్పూన్స్ సాల్ట్. ఇది వెల్లుల్లిపాయ, పొట్టు తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ పాయలు తీసే సరిపోయింది. ఓకే అండి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడాను పౌడర్ అన్నా చేసుకోండి, లేకపోతే కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు. ఓకే అండి, కాకరకాయ అయితే ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టేశాను. మనం స్టఫ్ చేసుకోవడానికి కాస్త చల్లారాలి కదా. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. అలాగే మనం ఇందాక పల్లీలు, ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకున్నాం కదా, ఇది కూడా సరిపోయింది. వెల్లుల్లిపాయ వేస్తే మనకి ఇంకొక కొంచెం ఫ్లేవర్ వస్తుంది, అందుకనే దాంట్లో వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసాం, బాగుంటుంది ఫ్రై వాటికి. ఇంకోటి అల్లం పేస్ట్ అయితే వేయలేదండి. అల్లం వేస్తే మళ్ళీ ఒక 2nd డే 3rd డే అలా ఉందనుకోండి, కొంచెం స్మెల్ వస్తుంది. బాగుంటుంది అప్పటికప్పుడు తింటే, తర్వాత కొంచెం ఇదిలాగా అనిపిస్తుంది, అందుకనే వేయలేదన్నమాట. పల్లీలు వేసాం కాబట్టి, వెల్లుల్లిపాయ కూడా ఉంది కాబట్టి ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇది కూడా కాకరకాయ లాగా ఉంది. స్టఫ్ చేయడానికి అయితే ఇలా బాగుంటుంది. కొంచెం చల్లారిందా, కాలుతుంది, అర్థం కాలే. ఒకటైతే ఫిల్ చేశానండి. మళ్ళీ ఇందులోనే ఫ్రై చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ దాంట్లోనే పెట్టేస్తున్నాను. ఇలా చేస్తే ఏంటంటే మనకి పొడి అంతా రాలకుండా ఉంటుంది.
కాకరకాయలోనే ఉంటుందన్నమాట. నేను వాటర్ ఏం వేయలేదు, పల్లీలు కొంచెం మనకి ఇలా ముద్దలాగానే అవుతాయి కదా, పొడి పొడిగా ఏం రాదు. ఇలా చేతితో తీసుకొని ఇలా దగ్గరికంటే మనకి ఇలాగ వచ్చేస్తుంది. ఎక్స్ట్రా కారం ఉన్నా సరే మనం వేడివేడి అన్నంలో వేసుకొని తినొచ్చు, లేదంటే మనకు కొంచెం గ్రేవీలాగా కావాలనుకుంటే మిగిలింది పైన జల్లేసుకోవచ్చు. మామూలుగా అయితే ఉల్లికారం చేశాను ఆల్రెడీ, మన ఛానల్లో ఉంది. ఉల్లిపాయలు ఫ్రై చేసి లేదంటే పచ్చివి వాటిలో కొంచెం ఎండుమిరపకాయలు కారం వేసేసి, అది వేరే టేస్ట్ ఉంటుంది, కొంచెం ప్రాసెస్ కూడా వేరే ఉంటుంది అనమాట. దానికి పల్లీలు నువ్వులు వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే అండి, కాకరకాయలు మొత్తం స్టఫ్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ అయితే పడుతుంది మనకి. మీరు ముందే ఎక్కువ వేసేస్తే ఓకే సరిపోతుంది. నేను ఇందాక 1.5 స్పూన్ వేసాను కాబట్టి కొంచెం ఆయిల్ పట్టింది. ఇప్పుడు రెండు వైపులా మంచిగా ఫస్ట్ అయితే ఒకవైపు ఫ్రై అవ్వనివ్వండి, ఆ తర్వాత స్పూన్ తోటి మెల్లిగా స్టఫింగ్ బయటికి రాకుండా ఉల్టా వేసేసుకోండి. ఓకే, ఫ్రై అంటున్నా, ఫోన్ అయితే అయిపోయింది. వేసుకొని ఇప్పుడు కలిపి నెయ్యి వేసుకుంటా. నెయ్యి ఎవరైనా వేసుకుంటారు దీంట్లో? నెయ్యి వేసుకుంటామే ఉండని. నేను మామూలునే తక్కువ నెయ్యి తినడం. చూడండి ఫ్రై కూడా మంచిగా ఉడికింది ఆయిల్లో. ఇంకా సాంబారు పప్పుచారు రసం ఉంటే నంచుకుంటే బాగుంటుంది. మీకు బాగా నచ్చుతుంది ఫ్రై, పొడి పొడిగా పల్లీలు, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీకైతే సూపర్ నచ్చుతుంది. నేను కూడా తినేస్తాను ఇప్పుడు ఇంకా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీకు కూడా ఈ రెసిపీ తినాలని ఇప్పుడే అనిపిస్తే ఇప్పుడే చేసుకోండి. ఏదో ఈజీగా ఉంటుంది, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, పెద్ద టైం కూడా పట్టదు, జస్ట్ తక్కువ టైంలోనే అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ ఇంకా నన్ను ఊరిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే ఇప్పుడే లైక్ చేయండి, ఫస్ట్ మన వీడియో లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.